ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాల యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి అని అంటే, చిన్నప్పుడు స్కూల్లో ఇట్లా చేతులు కట్టుకొని టక 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 చెబుతూ ఉంటిమి. ప్రజల కనీస అవసరాలు తీర్చడం, కూడు, గుడ్డ, గూడు, ఉండడానికి ఇల్లు, విద్య, వైద్యం ప్రధానంగా అని. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కారు పుణ్యమా అని వన్ బై వన్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ వాళ్ళ ఆజమాయిషులకి వెళ్ళిపోబోతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలను పీపీపీ అంటూ ప్రైవేట్ యాజమాన్యంలోకి తీసుకెళ్లేకి టెండర్లను కూడా పిలుస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నెక్స్ట్ తర్వాతి స్టెప్ ఏంటంట, ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో ఆ ఆసుపత్రులను కూడా విడతల వారి కాదు, ఫస్ట్ విడత నుంచే పీపీపీ అని ప్రైవేట్ యాజమాన్యంలోకి తీసుకెళ్ళబోతున్నారట. నిజంగా ఈరోజు ఒక వార్త చూసి నాకు ఆశ్చర్యం వేసింది. 4 ఎమ్మెల్యేలట, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంచండి అని అడిగితే వైద్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ చెప్పిన సమాధానం, లేదు మనం గొప్ప పాలసీలు తీసుకురాబోతూ ఉన్నాం, 50 పడకల కంటే తక్కువ ఉన్న ఆసుపత్రులు రాష్ట్రంలో గుర్తించాము, మొదటి విడతగా వాటిని ప్రైవేట్ పీపీపీ అని ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన వసతులు కల్పిస్తాము అని చెప్పారట. నేను స్టన్ అయ్యా. ప్రభుత్వం ప్రతి స్టేజ్లోనూ వాళ్ళ కర్తవ్యం నుంచి, వాళ్ళ ధర్మం నుంచి తప్పించుకుంటారా? వాళ్ళ బాధ్యత నుంచి తప్పించుకుంటారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ అని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు పీపీపీ అని ప్రైవేటు, ఆ తర్వాతి స్టేజ్లో ప్రభుత్వ స్కూళ్ళు పీపీపీ అని ప్రైవేటు, ఇప్పటికే రాష్ట్ర రహదారులు కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేటు. ఇక ప్రభుత్వాలు దేనికి ఉన్నాయి? ఏదో ఒక సిస్టాన్ని నడుపుకుంటూ డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళ సొంత జేబులు వేసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా ప్రభుత్వాలు? ఏం చేస్తాయి ప్రభుత్వాలు? ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ మనస్తత్వం ఉన్న వాళ్ళు, అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు, కేంద్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇంకొక 2-3 దశాబ్దాల పాటు ఉన్నారనుకోండి, ఇంకా పొంగ పన్నులు కూడా వసూలు అవ్వడం లేదు, ట్యాక్సులు ప్రజలు సరిగ్గా కట్టడం లేదు, కాబట్టి దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము అని, అదిగో ఈ ఏరియా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరు మాకు సంవత్సరానికి ఇంత కట్టండి, మీరు వసూలు చేసుకోండి, ఈ జిల్లా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మాకు సంవత్సరానికి ఇంత కట్టండి, మీరు వసూలు చేసుకోండి అని చెప్పి ఇచ్చినా ఆశ్చర్యం లేదేమో. పాతకాలంలో ఉండేటివి కదా, ఈ రాజ్యం నీది, ఇక్కడ నువ్వు పన్నులు వసూలు చేసుకో అని. కార్పొరేట్ వాళ్ళకి అదే కదా, ఇంకా బ్రిటిష్ మనీ అంటే అవే కదా. జనరల్గా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఇవే కదా ఫస్ట్ చెప్పేది. మరి ఇంకా విద్య, వైద్యము అన్నీ కనుక వెళ్ళిపోతే ఇంకేమున్నాయి ప్రభుత్వం ఏం చేయడానికి? ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పీపీపీ అని ప్రైవేట్ యాజమాన్యంలోకి అట. ప్రభుత్వ స్కూల్ ఒకటి మిగిలినాయి, దాన్ని కానివ్వండి. ఇంకా ఎంత దారుణమైన ప్రభుత్వాలయ్యా నిజంగా. ఎక్కడే ప్రజాస్వామ్యం, ఎక్కడ జవాబుదారీతనం, రోజు రోజుకు బలోపేతం కావాల్సిన వ్యవస్థలు, రోజు రోజుకు బలోపేతం కావాల్సిన ప్రజాస్వామ్యం ఎంత 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 తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నారు.